జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము 132 శత్రుఘ్న లవణాసుర యుద్ధం, లవణాసురుడిని సంహరించుట చూద్దాం. లక్ష్మణస్వామి, భరతుడు, రాములు వారు దీవించగా లవణాసురుడితో యుద్ధానికి వచ్చాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు తన సైన్యాన్ని లవణాసురుడి యొక్క కోట ముందు మోహరింపజేశాడు. ఉదయాన్నే ప్రాతకాలంలోనే లవణాసురుడు గ్రామాలపైన అరణ్యంలోన పడి జనులను, ఋషులను, జంతువులను సంహరించి వాటిని తన రథంలో వేసుకొని రావడానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఉదయాన్నే రాలేదు, సాయంత్రం అయింది. సాయంత్రానికల్లా లవణాసురుడు తన రథము నిండా ఋషులు భార్యలు, జంతువులు, మానవులు యొక్క శరీరములతో నిండి తీసుకొని వస్తున్నాడు. అంటే వాళ్ళందరినీ సంహరించేసి తన రథంలో వేసుకొచ్చాడు భక్షించేందుకుగాను. అతనికి ఎదురుగా నుంచున్నాడు లక్ష్మణస్వామి, ధనస్సు, శరములు పట్టుకుని. లవణాసురుడు చూశాడు శత్రుఘ్నుడిని. ఓరి నరాధమా, ఎవరు నీవు? నా రాజప్రసాదం ముందు ధనస్సు, అమ్ములు పట్టుకొని నుంచున్నావు. నేను నిన్ను నేడే సంహరింతును. నా యొక్క ఆహారానికి నువ్వు కూడా వీరితో పాటుగా కలిసి ఉందువుగాక అని సంహరిస్తానని చెప్పాడు. దాన్ని విన్నటువంటి శత్రుఘ్నుడు ఇలా అంటున్నాడు: ఓరి దుష్ట లవణాసుర, నీకు ధర్మము, నీతి, న్యాయము ఏమియూ తెలియవా? ఎవరికి హాని చేయని ఋషులను, మునులను, వారి పత్నులను, వారి బిడ్డలను సంహరిస్తున్నావు. అమాయక మానవులను సంహరిస్తున్నావు. అమాయక జంతువులను విచక్షణారహితంగా సంహరించి తెచ్చి రోజుకు ఇలా భక్షిస్తున్నావు. నీ వల్ల ఈ సృష్టికి పెద్ద ఆపద కలగనున్నది. నిన్ను నేడు నేను సంహరింతును. ఇట్టి అమాయక జీవులను, సాధువులను స్వేచ్ఛ కలిగింతును అని అంటాడు శత్రుఘ్నుల వారు. అది విని లవణాసురుడు అట్టహాసంగా నవ్వుతాడు. నీవా ఒక సాధారణ మానవుడివి, నీవు నన్ను జయింతువా? నిన్నిప్పుడే సంహరించి భక్షింతును అంటాడు. ఓరి నరాధమా అని కూడా తిడతాడు. తిట్టేసరికి శత్రుఘ్నుల వారికి కొంచెం కోపం వస్తుంది. ఓరి దుర్మతి, నేను నీకు సాధారణంగా కనిపిస్తున్నానా? నేను కోసల మహాదేశ మహాప్రభు శ్రీరామునికి అనుంగు సోదరుడిని. నా పేరు శత్రుఘ్నుడు అందురు. నేను నిన్ను సంహరించగా ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషులకు, మునీశ్వరులకు, మానవులకు, జంతువులకు న్యాయం చేస్తాను. వారికి స్వేచ్ఛ ప్రసాదిస్తాను. నేను సంహరిస్తాను. రా, నాతో యుద్ధం చేయి అంటాడు. ఓ, నీవు రాముని తమ్ముడివా? మంచిది మంచిది, నాకును మంచి అవకాశం దొరికినది. నేను రావణ బ్రహ్మ మేనలుడిని, మా పిన్ని శూర్పణఖ. నేడు నేను నిన్ను సంహరించి నా మేనమామ రావణుడికి సంతోషం కలగజేయుదును. రమ్ము రమ్ము అంటూ అతను రథాన్ని తన అంతఃపురంలోనికి తీసిపోతున్నాడు. యుద్ధము చేస్తానని చెప్పిన లవణాసుర, మరి ఎందులకు అంతఃపురానికి పోతున్నావు? రా, యుద్ధం చేయి అంటాడు శత్రుఘ్నుల వారు. శత్రుఘ్న, ఆగు, నేను నా అంతఃపురానికి వెళ్ళి ఆయుధములతో తిరిగి వస్తాను అంటాడు. అప్పుడు అంటాడు శత్రుఘ్నుడు వారు రాక్షసుడితో,
ఓ రాక్షస దుర్మతి, నీ చేతిలో ఉన్న ధనస్సు కాదా? నీ దగ్గర ఉన్నవి అమ్ములు కావా? ఆ ఖడ్గములు గదలు అవి అష్టములు కావా, షష్టములు కావా? ఇంక నీకు కావాలా? యుద్ధము చేయలేక పారిపోతున్నావా అంతఃపురానికి? సిగ్గులేదా నీకు అని శత్రుఘ్నుడు ఆ రాక్షసుడిని ప్రేరేపిస్తాడు. ఎందుకంటే అతను అంతఃపురానికి వెళ్ళి మరలా శివుడు ఇచ్చినటువంటి ఆ శూలాన్ని తెచ్చుకోరాదు కదా. అలా యుద్ధానికి ప్రేరేపించినటువంటి శత్రుఘ్నుడితో లవణాసురుడు యుద్ధానికి సిద్ధమైపోయినాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద తాళ వృక్షాన్ని పిగిలించి శత్రుఘ్నుడిపైకి బలంగా విసిరాడు లవణాసురుడు. ఆ తాళ వృక్ష దెబ్బకి శత్రుఘ్నుడు మూర్ఛపోయాడు, కింద పడిపోయినాడు. చూసి నవ్వుకున్నాడు లవణాసురుడు. సరే, నేను సంహరించి తెచ్చిన ఈ ఋషులు మునిపత్రుల శరీరాలను భక్షించి తదుపరిని భక్షింతును అని ఆగాడు లవణాసురుడు. మూర్ఖుడైన ఆ లవణాసురుడు తాను చంపి తెచ్చినటువంటి ఋషులను జంతువులను భక్షిస్తానని అన్నాడే కానీ ఇంటికి వెళ్ళి శివుడు ఇచ్చినటువంటి తన తండ్రికి ఇచ్చిన శూలాన్ని తెచ్చుకుందామనే ఆలోచన లేకపోయింది. ఎందుకు? అప్పటికే శత్రుఘ్నుడు చనిపోయాడు అని ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నాడు లవణాసురుడు. కొంతసేపటికి శత్రుఘ్నుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తేరుకొని, ఓరి రాక్షసాదమా, రమ్ము, నిన్ను నేను తప్పక ఈ అస్త్రముతో సంహరింతును అని కొన్ని అస్త్రాలను వేశాడు. లవణాసురుడు కూడా తన వద్ద ఉన్న అస్త్రశస్త్రములు చాలా ఈ శత్రుఘ్నుడి పైన కూడా ప్రయోగించాడు. ఇద్దరు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఇంకా కాలహరణం ఎందుకని శత్రుఘ్నుడు తనకు తన అన్న ఇచ్చినటువంటి మహా అస్త్రాన్ని బయటకు తీశాడు. ఆ అస్త్రము నారాయణుడు స్వయంగా తయారు చేసినటువంటి గొప్ప అస్త్రము. దానితోనే నారాయణుడు మధు కైటములను పూర్వయుగంలో సంహరించి ఉన్నాడు. అంతటి గొప్ప అస్త్రం అది. ఆ అస్త్రాన్ని మంత్రించి శత్రుఘ్నుడు లవణాసురుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రము అగ్ని విరజిమ్ముతూ ప్రళయకాల ఘోషణతో గర్జిస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో వెళ్ళింది. ఆ అస్త్ర శబ్దానికి ఘోషకు చుట్టుపక్కల ప్రాంతం అంతా గగ్గోలు పెట్టింది. అంతటి ఘోరమైనటువంటి ఆ అస్త్రము వెళ్ళి లవణాసురుడి కంఠాన్ని ఖండించి వేసింది. లవణాసురుడు నేలపై పడిపోయి చనిపోయాడు. శత్రుఘ్నుడు వేసినటువంటి అస్త్రము వెళ్ళి లవణాసురుడిని సంహరించి ఇంకా ఆగలేదు. భూమి నుండి పాతాళానికి వెళ్తుంది, మహాప్రళయం సృష్టిస్తుంది. చూసినటువంటి దేవతలు మునులు అందరూ కూడా బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. మహాత్మా, భూమిపైన ప్రళయం సంభవిస్తున్నది, కాపాడండి అని అడిగారు. బ్రహ్మదేవుడు తెలుసుకున్న వాడై, దేవతలారా, ఋషులారా, అది ప్రళయము కాదు, శ్రీరాముని సోదరుడు శత్రుఘ్నుడు లవణాసురుడు అనే ఒక దుష్ట రాక్షసుడిని సంహరించాడు. అందుకు గాను శ్రీరాముడు అతనికి ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణ నిర్మితమైనటువంటి ఒక మహాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ మహాస్త్రం శక్తి ఇంత అంతని చెప్పలేము, దాన్ని ఎవరూ ఆపలేరు. ఆపేవారు ఒక్క నారాయణుడే. అంతటి అస్త్రం అది కొంతసేపటికి ప్రయోగించినటువంటి శత్రుఘ్నుడి దగ్గరకు చేరుతుంది, అప్పుడు శాంతిస్తుంది. అంతవరకు మీరు ఆగండి అని చెప్తాడు. అలాగనే ఆ మహాస్త్రము పాతాళంలోకి వెళ్ళి మళ్ళా పైకి వచ్చి తనను ప్రయోగించినటువంటి శత్రుఘ్నుడిని చేరి అతని అమ్ముల పదిలో క్షేమంగా చేరి శాంతించింది ఆ మహాస్త్రం. అప్పుడు సర్వలోకములు స్థిరపడ్డాయి, శాంతించాయి. అంతటి గొప్ప అస్త్రాన్ని ప్రయోగించాడు శత్రుఘ్నుడు.
ఆ మహా అస్త్రం గొప్పతనాన్ని చూడాలని ఋషులు దేవతలందరూ అక్కడికి వచ్చి ఆ లవణాసుర వధ చూసి ఆ మహాస్త్రం గొప్పతనాన్ని కూడా చూశారు. అందరూ వచ్చి జయము జయము మహారాజా, జయము జయము అంటూ శ్రీరాముని చిన్న తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడిని పొగిడారు. ఆ ఋషులు కానీ దేవతలు కానీ అందరూ అక్కడ ప్రత్యక్షమై లవణాసురుని జయించినటువంటి మహావీర శ్రీరామ సోదర శత్రుఘ్న, మీకు జయము జయము. మేమందరము కలిసి నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాం, మంచి వరాన్ని కోరుకో అంటారు. మహాత్ములారా, నేను ఏ వరము కూడా కోరుకోలేను, నా అన్న అనుమతి నాకు కావాలి కనుక నేను ఏ వరము నేను ఆశించను, నాకు అక్కర్లేదు. నేను ఈ లవణాసురుడు సంహరించాను కనుక ఈ మధు వనం, మధు పట్టణానికి, ఈ మధుపురికి నేను సామ్రాజ్యంగా ఏర్పాటు చేస్తున్నాను. మీ అందరూ దీవెనలు ఇవ్వండి చాలు. మీ ఆశీస్సులే నాకు వరములు, ప్రత్యేక వరములు నాకు ఏమీ వద్దు అని వారికి సున్నితంగా వరములు వద్దని చెప్తాడు రాముని యొక్క సోదరుడు శత్రుఘ్నుడు. దేవతలంతా, శత్రుఘ్న, మీ అన్నగారి ఆజ్ఞ ప్రకారము నీవు ఈ మధుపురమును పరిపాలించుము. ఇది దేవతలచే నిర్మితమైనటువంటి నగరము, ఇది గొప్ప నగరము, నీకు సర్వవేళలా శుభము కలుగును అని ఆ దేవతలు మునులు అందరూ కూడా శత్రుఘ్నుల వారిని దీవిస్తారు. జై శ్రీమన్నారాయణ.